ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ఆయుష్కారకుడు, దుఃఖకారకుడు కూడా. ఈరోజు మరో ప్రత్యేకత శని త్రయోదశి. ఈ సందర్భంగా పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, ఉదయం 7:37 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ త్రయోదశి, ఇది తెల్లవారుజామున 5:12 వరకు ఉంటుంది. నక్షత్రం శతభిషం, మధ్యాహ్నం 1:29 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి, బుధ సంచారం కూడా మేషక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర కుజ శనుల సంచారం కుంభక్షేత్రంలో, శుక్ర రాహు రవుల సంచారం మీనక్షేత్రంలో. గ్రహాలన్నీ కూడా కుంభక్షేత్రం నుంచి మేషక్షేత్రం వరకు వరుసగా ఉండటం విశేషం. దీన్నే గ్రహమాలిక యోగం అంటాం. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఉపకరిస్తుంది, లాభిస్తుంది. మంచి దశల్లో దీని యొక్క ప్రభావం అనుకూలంగా మారుతుంది. ఈ చంద్రుడి యొక్క కలయిక శని కుజలతో ఉన్నందువల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు అంతిమంగా సాధించగలుగుతారు. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. సంభాషణలు కూడా లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వ్యాపార విషయాలు వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. మన ప్రయత్నాల ద్వారా వేచి వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక విజయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి సూక్ష్మత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యాచరణ ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత మహిళలకు తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక విజయాలు ప్రాప్తిస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి అనుకూలత వృత్తిలో లభిస్తుంది. సానుకూల నిర్ణయాలు మహిళలు గృహపరంగా తీసుకోగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఆకస్మికం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక అభివృద్ధి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఉద్యోగపరంగా బలాన్ని కలిగిస్తాయి. చిరునవ్వు సంఘటనలు మహిళలకు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణకై ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక సమస్యల నుంచి పరిష్కారాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ
ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలో ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ జాప్యాలు కొనసాగుతాయి. ఆకస్మిక సంఘర్షణ ద్వారా విరోధాలు ప్రబలమవుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఏకాగ్రత తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధతో కూడినటువంటి నిర్వహణ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారంగం వారికి తొందరపాటు స్వభావంతో సమస్యలు ఆకస్మికంగా ఎదురవుతాయి, ప్రతికూలతని పెంచుతాయి. మహిళలు ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించడం క్షేమదాయకం, శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని, ప్రమాదాలు దూరం చేసుకుని, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి శని త్రయోదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఆందోళన ఉంటుంది. ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. శుభ వార్తలకై తహతహ పెరుగుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రత్యర్థులు బలహీనపడతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. వృత్తిలో ప్రశంసలు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుతుంది. ఆకస్మిక విషయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. శత్రుభీతి ఉన్నప్పటికీ శత్రువులపై విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అంతిమ విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి అవరోధాలతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. మానసిక ఆందోళన న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈ రోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈ రోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. అయినప్పటికీ సమస్యలు జటిలమవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం శ్రేయస్కరం మరియు క్షేమదాయకం. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. పిల్లల విషయంలో అలజడి, ఆందోళన వంటివి మాత్రం కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ప్రతిజ్ఞతో కూడినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారు కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఆందోళన ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ నిరూపించుకోలేకపోతారు. శత్రుభీతి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి అవరోధాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. క్రమశిక్షణ లోపిస్తుంది. రాజకీయ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం
వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు కొనసాగించలేకపోతారు. ఆందోళన అన్ని రంగాల వరకు కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. నైపుణ్యం పెరుగుతుంది. వివిధ రకాల ప్రయత్నాల ద్వారా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి అంతిమంగా విజయాలు సాధించి ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగైనటువంటి ప్రక్రియలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తారు. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈ రోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. అయినప్పటికీ అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సందేహాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు, విఘ్నాలు వంటివి కూడా చోటు చేసుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా ఫలితాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు మహిళలకు లభించినప్పటికీ సత్వర రీతిని విజయాలు సాధించలేకపోతారు. మందత్వం విద్యార్థులకి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా లభిస్తాయి. కార్యదీక్ష, పట్టుదల వంటివి అన్ని రంగాల వారికి తప్పనిసరి. తద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన మానసికంగా కొనసాగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. పరిస్థితులు తారుమారేటువంటి సంఘటనలు తద్వారా ఆందోళన కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చూస్తారు. విఘ్నాలు కఠినతరంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా మాత్రమే వైద్య వృత్తి వారు విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని విఘ్నాలని జయించి అభివృద్ధి కార్యక్రమాల్లో అనుకూలత సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నైపుణ్యం కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు కూడా ఉంటాయి. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటుంది. ఆందోళనకర పరిస్థితులు వ్యవసాయ రంగం వారు నియంత్రించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం,
పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఇవి ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి అవరోధాలు దూరం కావాలని, విఘ్నాల్ని జయించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత సాధించాలని, మందత్వం తొలగి ఉత్తమ విజయాలు పొందాలని శనివారం సందర్భంగా, శని త్రయోదశి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శని త్రయోదశి సందర్భంగా నవగ్రహ ఆలయానికి వెళ్లి శని విగ్రహానికి నువ్వుల నూనెతో లేదా కొబ్బరి నీళ్లతో అభిషేకించాలి. శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలను ఉంచాలి. నలుపు రంగు వస్త్రాన్ని శని భగవానుడికి సమర్పించాలి. ఒక పిడికెడు నల్ల నువ్వులు, పిడికెడు రాళ్ల ఉప్పు శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి. ఇలా శని పూజ చేసినట్లయితే శని త్రయోదశి సందర్భంగా శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శని పూజ పూర్తయిన తర్వాత 1.25 కేజీ నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, 1/2 కిలో పెసరపప్పు నల్లటి వస్త్రంలో మూటకట్టి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానంగా ఇవ్వాలి. దేవాలయానికి వెళ్లి శని పూజ, శనిదానం నిర్వహించలేని వాళ్ళు గృహంలో పడమర దిక్కులో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. దీన్ని శని దీపం అనే పేరుతో పిలుస్తారు. గృహంలో శని దీపం వెలిగించడం ద్వారా కూడా శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శని త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో శివాభిషేకం చేయాలి. ప్రదోష కాలంలో నల్ల నువ్వులు కలిపిన నీటితో, అలాగే నల్ల నువ్వులు, పటిక ముక్క, పంచదార కలిపిన పాలతో శివాభిషేకం చేయటం ద్వారా శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టు లేదా జమ్మి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి ఆ చెట్ల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు నువ్వులు, బెల్లం కలిపి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనస్సులో స్మరించుకోవడం ద్వారా, దశరథ శని స్తోత్రాన్ని శ్రవణం చేయటం ద్వారా శని త్రయోదశి సందర్భంగా జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. త్వయ్యేవ హనుమన్నస్తి, నీయందు మాత్రమే ఉన్నాయి హనుమ. ఏవి? బలం, బుద్ధి, పరాక్రమ. శరీరమునందు విశేషమైనటువంటి బలం. బలం ఉంది కదా అని ఎక్కడ ప్రదర్శించకూడదో అక్కడ ప్రదర్శించవు, అంత బుద్ధిమంతుడవు. పరాక్రమ, ఎక్కడ ఆ బలాన్ని బయట పెట్టాలో అక్కడ బయట పెడతావు. బలం, బుద్ధి, పరాక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఏమి మాటలు వేశారండి మహర్షి. దేశకాలానువృత్తిశ్చ, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నదాన్ని బట్టి పాటించవలసిన ధర్మాన్ని, ఎక్కడ ఉన్నావు అన్నదాన్ని బట్టి నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తావు. కాలాన్ని బట్టి అలా ప్రవర్తిస్తావు. ఒక కాలమునందు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, ఒక కాలమునందు నువ్వు సామాన్యుడివిగా ఉండవలసి ఉంటుంది, అప్పుడు అలాగే ఉండాలి. దేశము, కాలము ఈ రెండు ఎప్పుడు జాగ్రత్తగా ఎరుకలో ఉండాలి. ఎక్కడున్నావన్న దాన్ని బట్టి ప్రవర్తించాలి, ఏ కాలంలో ఉన్నావన్న దాన్ని బట్టి ప్రవర్తించాలి. ఈ రెండు తెలియకుండా ప్రవర్తిస్తే అటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా బరువైపోతాడు. కాబట్టి హనుమ నీకు ఈ రెండు తెలుసు. మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా మంది జీవితంలో బరువు అయిపోవడానికి కారణం అదే. ఎక్కడ దూరం అయిపోతారంటే, ఎక్కడ ప్రమాదకరమైన పరిస్థితి తెచ్చుకుంటారంటే, మనం ఎక్కడున్నాం, ఏ సమయంలో ఉన్నాం, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అసలు అన్న విషయంలో పరాకు లేకుండా ప్రవర్తించడం ప్రమాదాలు తీసుకొస్తుంది. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. పండాహ అన్న మాటకు అర్థం ఏంటంటే సహజంగా వచ్చిన జ్ఞానం. అది పుస్తకాలు చదువుకుంటే వచ్చింది కాదు, హనుమకి సహజంగా వచ్చాయి ఆ గుణాలు. నయశ్చ నయ పండిత, ఇవి నీకు సహజంగా ఉన్నాయి హనుమ. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తావు. అందుకే మీరు చూడండి, రామాయణంలో హనుమకి ఆ కితాబు సుగ్రీవుడిచ్చాడంటే, అందుకే మహర్షి ఎక్కడెక్కడ హనుమ వంగుతారో అక్కడక్కడ సుగ్రీవ సచివుడు అంటుంటారు. హనుమ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో మీరు కనిపెట్టాలి అంటే, రామచంద్రమూర్తి అగ్ని పరీక్ష పెడుతుంటారు.
అలా ఉంటారు. కానీ ఒక్కొక్క సంఘటనని బట్టి ఏరేస్తారు, జల్లెడ పట్టేస్తారు. ఎంతమంది నిలబడగలరు అన్నది లెక్క పెట్టేస్తారు. విభీషణుడు వచ్చి ఆకాశంలో నించున్నాడు, శరణాగతి అన్నాడు. అందరినీ పిలిచి కూర్చోబెట్టారు. ఇవ్వచ్చా శరణాగతి అని అడిగారు. అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. రావణాసురుడి తమ్ముడు యుద్ధానికి ముందు వచ్చాడు, నమ్మకండి అన్నారు. సుగ్రీవుడితో కలిపి చాలా మంది అదే మాట చెప్పారు. హనుమ వంక తిరిగారు. హనుమ నీ అభిప్రాయం అని అడిగారు. హనుమ మొదట చెప్పిన మాట ఏమిటో తెలుసా? నేను మాట్లాడుతున్న మాటలు ఏవున్నాయో అవి పక్షపాతరహితములు. యథార్థమును ఆవిష్కరించమని నన్ను అడిగారు కాబట్టి, చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పిన మాటల్ని విపరీతార్థములతో ఎవ్వరూ అర్థం చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? అటువంటి సభల్లో చెప్పేటటువంటి అభిప్రాయం ప్రభువు అడిగినప్పుడు ఉన్నదున్నట్టు మాట్లాడాలి. ఎవరో ఏదో అనుకుంటారని మాట్లాడకూడదు. కానీ తాను అనబోయే మాట ఏదుందో అది తన ప్రభువుకే చురుక్కుమంటుంది. అలా అనుకోవద్దు. నిన్ను ఉద్దేశించి నేను అంటలేదు. అడిగాడు కాబట్టి రామచంద్రమూర్తి ఉన్న మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటూ ఒక మాట చెప్పారు. ఇతను కూడా ఒక రాజ్యానికి రాజుకి తమ్ముడు. యుద్ధం వచ్చింది, మీరు ధర్మాత్ముడు, మీ చేతిలో రావణుడు పడిపోతాడు. ఇతనికి కూడా మనసులో ఒక చిన్న కోరిక ఉండి ఉంటుంది. అతను కూడా లంకాపట్టణాన్ని ఏలాలని అనుకుంటున్నాడు. అన్న ధర్మంలో లేకపోతే చంపి ధర్మాత్ముడు తమ్ముడైతే తమ్ముడికి పట్టం కట్టడం మీకు అలవాటు ఉంది. మీరు వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చారు. సుగ్రీవుడితో కలిసి యుద్ధానికి వచ్చారు. ఇది తెలుసుకున్న విభీషణుడు రావణుణ్ణి చంపడానికి సహకరించి తాను పట్టాభిషేకం పొందడానికి వచ్చాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఇవ్వచ్చు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.